పిఠాపురం అసెంబ్లీ రిజల్ట్ పై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న శ్యామల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ శ్యామల మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆవేశపడడం చూశాను, ఆయాసపడడం చూశాను, కానీ ఒకరికి సహాయపడడం నేను ఇంతవరకు చూడలేదని చెప్పి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్పై. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా శ్యామలపై కాస్త ఫైర్ అవుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనే ఇదే యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పి కొనియాడింది. పవన్ కళ్యాణ్ చేసే చారిటీస్ అన్నా, సహాయ కార్యక్రమాలన్నా తనకి ఎంతో ఇష్టమని చెప్పి యాంకర్ శ్యామల చెప్పింది. కానీ ఇప్పుడు ఎందుకు మాట మార్చాల్సి వచ్చిందని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే యాంకర్ శ్యామలని ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీలో యాంకర్ శ్యామల చేరిన విషయం తెలిసిందే. వైసీపీ ఫర్గా ఆవిడ ఎంతన్నా మాట్లాడుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్పై ఒకప్పుడు ఒక స్టాండ్ తీసుకొని ఇప్పుడు కంప్లీట్గా యూటర్న్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఖచ్చితంగా యాంకర్ శ్యామల వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పి చాలామంది న్యూట్రల్ ఫ్యాన్సే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వేరే ఇతర హీరో ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా శ్యామల తన వ్యాఖ్యల పరంగా అయితే ఆవిడ వ్యక్తిత్వాన్ని ఆవిడ చాలా డ్యామేజ్ చేసుకుందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం పిఠాపురం రిజల్ట్ విషయానికి వస్తే పిఠాపురంలో ముమ్మాటికి వంగ గీతానే గెలుస్తుంది. జూన్ 5 తర్వాత మీరే చూడండి కావాలంటే అని చెప్పి యాంకర్ శ్యామల చెప్పింది. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, వంగ గీతానే గెలుస్తుందని చెప్పి యాంకర్ శ్యామల ఇంకా కాన్ఫిడెంట్గానే ఉంది. సో ఓవరాల్గా ఈ పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంత చర్చకు దారితీస్తుందో అందరికీ తెలిసిందే. సో యాంకర్ శ్యామల కామెంట్స్ తర్వాత చాలామంది వన్స్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆమెకి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల కామెంట్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.